హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను ఒక ఫుల్ వ్లాగ్ షూట్ చేయడం జరిగిందనమాట. సో మేము అలా సరదాగా సండే రోజు నుమాయిష్ ఎగ్జిబిషన్ వెళ్ళాము. సో హైదరాబాద్లో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఏంటి అంటే అందరూ చూడు నుమాయిష్ అంటున్నారు. సో ఇది వరల్డ్స్ లార్జెస్ట్ ఎగ్జిబిషన్ కదా. సో నేను ఎప్పుడూ చిన్నప్పుడు వెళ్ళాను అనమాట. మళ్ళీ తర్వాత చాలా రోజులకి ఎప్పుడు వెళ్ళలేదు. సో ఇప్పుడు కొత్తగా నుమాయిష్లో ఏముంది, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటి అని చూడడానికి మేము నుమాయిష్ ఎగ్జిబిషన్ అయితే వెళ్ళామన్నమాట సండే రోజు. సో సండే అవ్వడంతో ఇంకా చాలా రష్ ఉంది. సో నుమాయిష్ వెళ్ళడానికి మేము ఫస్ట్ గాంధీ భవన్ వరకు మెట్రో స్టేషన్లో వెళ్ళి గాంధీ భవన్ దిగ్గానే ఇంకా మనకి మొత్తం అక్కడి నుంచే మనకి నుమాయిష్ స్టార్ట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అక్కడి అన్ని షాప్స్ అవన్నీ అక్కడే ఉన్నాయన్నమాట. సో వెళ్ళాక ఫస్ట్ నేను నుమాయిష్ గ్రౌండ్స్లోకి ఎంటర్ అయ్యాక అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. సో అటు 4 సైడ్స్ ఎటు వెళ్ళినా మనకి మొత్తం షాప్స్ అండ్ అంతా ఇవే ఉన్నాయి. సో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక అటు ఇటు చూసి ఒక సైడ్ అయితే చూస్ చేసుకున్నాము. సో అక్కడ నుంచి మేము మెల్లిగా లోపలికి స్టార్ట్ అయ్యి వెళ్ళగానే నాకు స్వీట్ కేక్ అంటే చాలా ఇష్టం అనమాట. చాక్లెట్ ఫౌంటైన్ నుంచి వచ్చే కేక్. సో ఆ కేక్ తినేసి అక్కడ ఉన్న షాప్స్లో ఒక్కొక్క షాప్కి అయితే వెళ్ళాను. సో వెళ్ళాక నేను ఫస్ట్ వాళ్ళ ప్రైజెస్ ఏంటి అని చెప్పేసి అడిగాను. సో ఇక్కడ మనకి చిన్న క్లిప్స్ కానీ రబ్బర్ బ్యాండ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ ప్రైజెస్ మాత్రం నాకు చాలా కాస్ట్లీ అనిపించాయి. సో నేను అంతా అఫోర్డ్ చేయలేకపోయాను. ఎందుకంటే చిన్నది కూడా మనకి బయట దొరికే ప్రైసెస్కి అక్కడికి మినిమం ఒక 30-40% అయితే వేరియేషన్ కనిపిస్తుంది. అవి 100 రూపీస్, 150-250 రూపీస్ చెప్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ అండ్ క్లిప్స్ ఒకటి 50 రూపీస్ అలా చెప్తున్నారు. చాలా కాస్ట్లీ అనిపించాయి నాకు. సో అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది నేను అంతా చూపించాను. మీరు కూడా ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయండి. నెక్స్ట్ నేను ఒక డిన్నర్ సెట్స్ కానీ మనకి కిచెన్లోకి ఇంట్లోకి కావాల్సిన వస్తువులు ఉంటాయి కదా. సో ఆ షాప్కి అయితే వెళ్ళాను. అక్కడ ఏంటంటే ప్రతిదీ ఏది తీసుకున్నా కూడా కేజీ రేట్ అనమాట. సో నాకైతే వెయిట్ అయితే ఓకే అనిపించింది. ఒకవేళ ప్లేట్స్ కానీ అవి కానీ తీసుకుంటే మనకి కేజీకి ఒక 4-5 అన్నీ ఈజీగా వస్తాయి. కేజీ వచ్చేసి 350 ఆర్ 399 అలా చెప్పారు. సో నాకు బెటర్ అనిపించింది. ఎందుకంటే చిన్న కప్స్ అవి మనం కేజీ తీసుకున్నాం అనుకో మనకు బోల్డన్ వస్తాయి. ప్లేట్స్ కానీ ఇవన్నీ చాలా సామాన్లు ఉన్నాయి. నాకు ఇది ఒక్కటి కొంచెం వర్త్ ఇట్ అనిపించింది అనమాట మొత్తం ఎగ్జిబిషన్లో. సో మనం ఫస్ట్ ఎగ్జిబిషన్ అనగానే మనకి ఫస్ట్ కావాల్సింది ఫుడ్ అనమాట. రకరకాల ఫుడ్ దొరుకుతుంది కాబట్టి నేనైతే మోస్ట్లీ ఫుడ్ ట్రై చేయడానికి వెళ్తాను. సో నుమాయిష్ వెళ్ళి హలీం తినకపోతే బాగోదు కదా. సో అందుకని చెప్పేసి నుమాయిష్కి వెళ్ళి అక్కడ పిస్తా హౌస్ అని మొత్తం ఎక్కడ చూసినా పిస్తా హౌస్, హలీం, పిస్తా హౌస్ సెటప్ చాలా బాగా కనిపించింది అనమాట. సో వెళ్ళి ఒక మంచి చికెన్ హలీం అలా తిన్నామన్నమాట.
షాపింగ్ అంతా అయిపోయాక రైడ్స్ ఎక్కడానికి అయితే వచ్చేసామన్నమాట. అక్కడ ఏ రైడ్ ఎక్కాలన్నా కూడా 150 రూపీస్, చాలా అంటే చాలా కాస్ట్లీ. బట్ స్టిల్ వెళ్ళినందుకు ఏదో ఒకటి ఎక్కాలి కదా. సో మేము కప్ అండ్ సాసర్ ఎక్కాము. అది నాకు చాలా ఇష్టం, ఎందుకంటే అది ఇలా తిరుగుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ ఫుల్ మజా వస్తుంది కదా. సో అందుకనే మేము కప్ అండ్ సాసర్ ఎక్కాము. అండ్ నెక్స్ట్ అక్కడ నుంచి తర్వాత చిన్న షాపింగ్ ఉంటే చేసుకొని వచ్చేసాం. మనకి బేసిక్గా నుమాయిష్లో చికెన్ కర్రీ టాప్స్ అనేది బాగా ఎక్కువగా దొరుకుతాయి కదా. సో నేను నుమాయిష్ వెళ్ళినప్పుడు కొనుక్కోవాలి అని చెప్పేసి అనుకున్నాను. వెళ్ళి అక్కడ చాలా షాప్స్ తిరిగితే నాకు ఒక షాప్లో కొంచెం వర్త్ ఇట్ అనిపించాయి. సో వెళ్ళి ఇక్కడ చికెన్ కర్రీ టాప్స్ ఒక 2 టాప్స్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. దీంతో కంప్లీట్ నుమాయిష్ సండే రోజు అలా నుమాయిష్కి వెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేసాము. నాకైతే ఓకే అనిపించిన, జనాలు ఉండడం వల్ల ఇంకా ఎక్కువ తిరగడానికి అంత అనిపించలేదు. బట్ స్టిల్ ఓకే, వెళ్ళొచ్చు, ఒక మంచి టైం పాస్ అయితే ఉంది. అండ్ ఇలాంటి మరికొన్ని వ్లాగ్స్ అండ్ మరికొన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్.